అఖండ 2 బాలయ్య బాబు గారి సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. దీని గురించి మీరు ఏమంటారు? ఎందుకు అయిందంటారు అసలు? ఎందుకంటే ఇప్పుడు అఖండ 2 సినిమా వచ్చి అసలు ఎప్పుడు కూడా బాలగారి సినిమాలు మాత్రం ఇటువంటి సినిమాలు ఆగు, అటువంటి సినిమాలు ఆపారు. ఇది ఎక్కడ నయం? సినిమాలు బాలగట్టిన సినిమాలు ఆపితే ఎంత అర్థం కావట్లేదు. అబ్బాబ్బా అసలు ఏందా ఒక సిగ్గు చెడ ఉండాలి. సినిమా బాలగట్టిన సినిమాలు ఆపేస్తారు మీరు. సినిమా డైరెక్టర్ పేరు బోపడి సీను. ఎవరితో గొడవ పెడతాం మాకు ఎందుకంటే సినిమా రావాలా. అఖండ 2 సినిమా రావాలి. ఇది నిజం. మీరు బాలయ్య బాబు ఫ్యానా అండి? నాకు బాగా మీరు అనకూడదు, నువ్వు బాబు అన్న పర్లేదు, చంటకూరడు అన్న పర్లేదు, జై బాలయ్య. అయితే బాలకృష్ణ సినిమా రాకపోతే థియేటర్ మొత్తం మూంచేస్తాను. మీరు నేనే నేను ఎవరిని చంటకూరవాడిని. బాలకృష్ణ సినిమా రాకపోతే దబిడి అఖండ 2 సినిమా రావాలి. ఏదో గొడవల వల్ల సినిమా ఆపెట్టారా? బాలకృష్ణ అసలు ఊరుకోడు. బాలకృష్ణ చెప్పాడు, బాలకృష్ణ ఇంటికి వెళ్ళాను, బంగారు కంచంలో దేవుడు అయిన బాలకృష్ణ దేవుడు నాకు బంగారు కంచంలో భోజనం పెట్టాడు. నాకు బాలకృష్ణ బంగారు కంచంలో భోజనమేనా, బంగారం కంచం కూడా తినేసారు? లేదు, భోజనమే. బంగారు కంచంలో భోజనం, ఒక అంటిపండు బనానా ఇంతలా ఉంది. అంటిపండు తింటే కడుపు నిండిపోయింది. బాలకృష్ణ జై బాలయ్య. అటువంటి దేవుడు బాలకృష్ణ. నాకు బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి సినిమాను ఆపేశారు. అయితే సెక్యూరిటీని బాలకృష్ణ 2 సినిమా రాలేదు, వాళ్ళతో గొడవ. సెక్యూరిటీ బయటికి వెళ్ళేస్తున్నారు. హాయ్ అన్నాడు బాలకృష్ణ. ఎగరా అన్నాడు. కోరెక్కు అన్నాడు బాలకృష్ణ. కోరెక్కిన తర్వాత ఏంటి బాలకృష్ణ నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడమ్మా అనుకున్నాను. కాదు, డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి బంగారు కంచంలో బోయిలు పెట్టి కడుపు పెట్టాడు. అన్నావు ఈ చొక్క బాలకృష్ణదే. ఈ టీషర్ట్ చిన్నప్పుడు బాలకృష్ణ క్రికెట్ ఆడిన చొక్క టీషర్ట్ ఇది. నాకు బాలకృష్ణ టీషర్ట్ ఇచ్చాడు నాకు దేవుడు బాలకృష్ణ. బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తావు మరి? అయ్యా బాలకృష్ణ ఫ్యాన్స్ అన్నారా, సినిమా రిలీజ్ చేయలేదు మీరు బాధపడకండి. పక్కా సినిమా వస్తుంది. పక్కా సినిమా అఖండ 2 సినిమా వస్తుంది. కాదు, నేను ఎవరిని సంటుకోరండి. అది నువ్వు బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. లేదా నాకు చిన్నప్పటి నుంచి బాలకృష్ణ నాకు చాలా ఇష్టం. అఖండ 2 లో డైలాగ్ చెప్పు. అఖండ 2 కొడక సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ కు నవ్వుతాను, ఏ సౌండ్ కు నరుగుతాను నాకే తెలీదు. కూడా తెలీదు. కొండలు పెట్టుకుని కొండలో మీ బతికి మీరెక్కడ, కొండల్లో తిరిగి మేమెక్కడ. ధర్మాన్ని పాటిద్దాం. నా ధర్మం హిందూ ధర్మం, నా ధర్మం రానా ధర్మం. నా హిందూ ధర్మం వస్తే నేను ఊరుకోను. నా ధర్మం రానా ధర్మం. నేను ధర్మం కోసం పడుతాను. నా ధర్మం హిందూ జోలికి వస్తే నేను దబిడిదిబిడే. హలో అమ్మా. ఇప్పుడు బాలయ్య బాబు గారి సినిమా ఆగిపోయింది. ముఖ్యంగా ఈ తెలంగాణలో చూసుకుంటే బాలయ్య బాబుకి ఫ్యాన్స్ ఇక్కడే ఎక్కువ ఉన్నారు. ఆ సినిమా ఆగిపోవడం అనేది మీరు ఎలా చూస్తున్నారు? అదే అమ్మా, బాలయ్య బాబు కోసమే నేను కదా 1 year నుంచి అఖండ 2 టైటిల్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి ఫ్యాన్స్ సాక్షాత్ మా పరమశివుని చూస్తాం మనం అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. కటౌట్లు కట్టి ఎక్కడ బ్యానర్లు వేసి ప్రతి దగ్గర పూజించుకుంటున్నాడు తల్లి. ఆ బాలయ్య బాబు కోసమే మేము నిద్రలు లేని రాత్రులు ఉన్నాయి, పస్తులున్న రాత్రులు ఉన్నాయి. ఆ సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పేసి అమ్మా ఈ రోజు ఆపేశారంటే చాలా బాధాకరమైన విషయం అమ్మా. ఒక బాలయ్య బాబు అంటే సాక్షాత్ మా పరమశివుడమ్మా. ఈ రోజు సినిమా రాలేదంటే చాలా బాధాకరమైన విషయం అమ్మా. పస్తులు ఉన్నారా సినిమా రిలీజ్? ఆ సినిమా రిలీజ్ కాకపోవడానికి నేను మార్నింగ్ 5 o'clock నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లో 2 ఇడ్లీ తిని కూర్చున్నానమ్మా. ఇప్పటి వరకు బాలయ్య బాబు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ వైపు నుంచి వస్తున్నాడు అని నా కళ్ళు ఆశ నిరాశలుగా ఎదురు చూస్తున్నాయమ్మా తల్లి. ఆ బాలయ్య బాబుకి ఎవరి దిష్టి తగిలిందని నేను చెప్పలేను కానమ్మా. ఖచ్చితంగా ఈరోజు నైట్ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరు హట్టు కావద్దు, ఖచ్చితంగా పడతాయి బ్రదర్. బాలయ్య బాబు వస్తుండు. నటసింహం ఇప్పుడే ఇంట్లో పడుకున్నాడు. అంత పెద్ద గొప్ప వ్యక్తే బాధపడుతున్నప్పుడు మనం ఇట్లా చాలా బాధపడతాము. ఖచ్చితంగా నైట్ 8 o'clock సినిమా పడుతుందమ్మా అని చెప్పేసి ఇట్లా అప్డేట్ వచ్చిందమ్మా. ఒక బాలయ్య బాబు ఫ్యాన్ గా నేను తట్టుకోలేకపోతున్నా తల్లి. ఇది ఘోరం అమ్మా. సంక్రాంతికి వస్తే మేము తట్టుకోలేం భయ్యా. సంక్రాంతికి వస్తే నేను అమర నిరాహార దీక్ష చేస్తాం మా బాలయ్య బాబు కోసం. నేను ఇదంతా కుట్ర,
ఇది పెద్ద మొత్తాల ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా వెళ్తుందని చెప్పేసి ఈ దుండగాలు ఒక నాటకం ఆడి మా బాలయ్య బాబు మీద ఇదంతా కుట్ర ఉంది. ఆ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఈ 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతుందో ఒక ఆగడు మూవీ, ఒక దూకుడు మూవీ గత ఎప్పుడో ఒక 5 or 6 years వచ్చిన ఆ బ్యాలెన్సులు ఆ బకాయిలు ఏవైతున్నాయో అప్పుడే ఇచ్చుకుంటే అయిపోయేది భయ్యా. అదంతా పెంట తెచ్చి ఇప్పుడు మద్రాసులో కేసు వేసి మా బాలయ్య బాబుకు మన తెలంగాణ కోర్టు నోటీస్ పంపించి ఇప్పుడు థియేటర్లని ప్రీమియర్ షోలు అన్ని రద్దు చేశారు. కట్టుకోలేకపోతున్నానమ్మా మా బాలయ్య బాబు కోసం. నేను గత 1 year నుంచి నేను తిండి తిప్పలు మానేసి ఎంత ఘోరంగా నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలమ్మా. నా ఫ్యాన్స్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు, మీ బాలయ్య బాబు సినిమా నువ్వు ఏమైందిరా, అందుకే నాకు బాలయ్య బాబు కలిపి వేశారమ్మా, రాడేశారు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ. కాదండి, ఇప్పుడు బాలయ్య బాబు సినిమా కోసం 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నారు. జస్ట్ ఇప్పుడు ఎలాగో సంక్రాంతికి వస్తుంది అని అన్నారు కదా, ఎందుకు అంత ఆగలేకపోతున్నారు మీరు? జస్ట్ పోస్ట్ పోనే కదా చేశారు, మొత్తానికి ఆపేలేదు కదా. ఆగలేనమ్మా, 1 year నుంచి ఆగుతున్నా. ఎలా ఆగుతా అంటే రోజు రోజు పెంచుకుంటూ పోతున్నా మనశ్శాంతి నేను ఒప్పుకోలేకపోతున్నానమ్మా. అదే కదమ్మా బాలయ్య బాబు అంటే. ఒక బాలయ్య బాబు అభిమానిగా చెప్తున్నాను, బాలయ్య బాబు వీర అభిమానిగా చెప్తున్నాను. జై బాలయ్య, జై జై బాలయ్య. ఆంజనేయ స్వామి గుండె కోస్తే రాముడు ఉంటాడో లేడో తల్లి అక్క, నా గుండె కోస్తే మాత్రం బాలయ్యనే ఉంటాడమ్మా. కాదండి, మీరు బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ అవి తెలుస్తున్నాయి కానీ కన్నీళ్ళు రావట్లేదు ఏంటి? బాగమ్మా మనోభావం ఇది, కన్నీళ్ళు వస్తూనే ఏడుపుంటుంది ఆ తల్లి. ఎప్పుడు అట్లా అవుతుందమ్మా. అందరూ సినిమాలలో గ్లీజరిన్ పెట్టుకొని ఏడుస్తారు తల్లి, నేను అలా కాదమ్మా. బాలయ్య అంటే సాక్షాత్ మా దేవుడమ్మా, పరమశివుని చూసినట్టే నేను చూస్తాను. ఈ అఖండ 2 తోటి ఒక తాండవం ఆడతాడు బాలయ్య. ఎవ్వరు డిసప్పాయింట్ కావద్దు. బాలయ్య బాబు అభిమానులు కానీ ఎవరైనా సరే, తమ్ముళ్ళు అన్నలు బాబాయిలు ఎవరు డిసప్పాయింట్ కావద్దు. నైట్ షో పడిపోతుంది. మీ దగ్గరలో ఉన్న ఒక్క వైన్స్ కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మెన్షన్ ఒక 90 తీసుకొని, బాలయ్య బాబు అంతటోడే మంది చేసి పండుకుంటున్నాడు, ఆయన డిసప్పాయింట్ అయ్యి మీరెందుకు బాధపడతారు బ్రదర్స్? ఒక చిన్న 90 ml ఒక మెన్షన్ చేసి మన బాలయ్య బాబు తీర్థం అది, ఎవరు బాధపడద్దు. ఖచ్చితంగా 90 వేసి మీరు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడండి. ఇంకా తాండవమే శివ తాండవమే అమ్మా. జై బాలయ్య.